శశిబిందు మహారాజు చరిత్ర 3వ భాగానికి స్వాగతం. చిత్రరథుడు పట్టాభిషిక్తుడైన అనంతరం ఆ నిమిషాంబాదేవి దర్శనం కోసం తప్పించిపోయాడు. తల్లి, నీ దర్శనం మరెప్పటికో అని బాధతో విలపించాడు. ప్రత్యక్షమైన ఆ జగన్మాత, నాయనా, నేనెక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉన్నాను అని చెప్పింది. దీనికి సంతోషించిన చిత్రరథుడు అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు ప్రారంభించాడు. ఆనందించిన ఆ జగన్మాత విగ్రహ రూపంలో ఆ ఇంటే కొలువైంది. అప్పటి నుంచి నిమిష అంటే వరాలిచ్చే తల్లిగా, క్షత్రియుల కులదైవంగా ఆ ఇంటే కొలువైంది. క్షత్రియుల ఇలవేల్పుగా మారింది. ఆ తల్లి చంద్రుడి కలతో సృష్టించి ఇచ్చిన బిడ్డకు శశిబిందు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. అలా ఆ తల్లి అనుగ్రహంతో కొన్నేళ్ల పాటు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. రాజంటే చిత్రరథుడిలా ఉండాలి అనేంత ప్రశంసలు పొందాడు. అలా కొన్నేళ్ల తర్వాత శశిబిందు కూడా యుక్త వయసుకు వచ్చాడు. చాలా ముఖ్యం. ఇది ధ్యానం లాంటిది. మీ మనస్సును కేంద్రీకరించండి.